హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి ఒక మెమొరబుల్ వీడియో ఉండాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఏంటంటే నేను రీసెంట్గా కొత్త ఇల్లు అయితే కట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వీడియో అనమాట, ఫస్ట్ వ్లాగ్. దయచేసి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇది చాలా అంటే చాలా అన్యాయం అనమాట. మీ సపోర్ట్తోనే ఇన్స్టాగ్రామ్లో 1K దాటింది, అలాగే యూట్యూబ్లో కూడా 1K దాటింది అనమాట. ఇంకా కాస్త వీడియో చేస్తే మీకు సపోర్ట్ ఇంకా ఉండాలని చెప్పి మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటా. దయచేసి గమనించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, ఇదైతే మన ఇల్లు, నా ఇల్లు అనమాట. ఇది ఈ ఇల్లులో ఆ చెట్టు బ్యాక్ సైడ్ అయితే ఉండకూడదని చెప్పి చింత చెట్టు అంత చల్లగా ఉంటుంది దాని కింద పడుకుంటే. అలాంటిది ఎంతో బాధాకరమైన విషయం అని చెప్పి, ఏదంటే ఇంట్లో చెట్టు పోతే బాగుంటుంది అనమాట, కళ్ళగా ఉంటుంది ఇల్లు చెట్లు ఉంటే. కానీ అది చెట్టు వెనక ఉండకూడదని చెప్పేసి వాస్తాయని చెప్పాడు. ఇంకా వాస్తుకు మించి మనం ఏం చేయకూడదు కాబట్టి తప్పట్లేదు ఈ చెట్టు. ఎందుకంటే రోజు ఆ చెట్టు కింద పనుకొని మంచం వేసుకొని చల్లగా ఉంటుంది. అన్నం తినడానికి కానీ, అలాగే ఒకరు రెస్ట్ తీసుకోవడానికి కానీ, మాట్లాడుకోవడానికి కానీ భలే ఉండింది ఇది మాకు. ఏం చేద్దాం, తప్పట్లేదు. ఈ జేసీబీ అతను చాలా అంటే చాలా క్లారిటీగా, అలాగే కేర్ఫుల్గా తీస్తున్నాడు అనమాట. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఇట్టపడకుండా. ఎందుకంటే వంపు మా ఇంటి మీద ఉంది, మేము ఇక్కడ వీడియో చేస్తున్నాం కదా, ఈ సైడ్ ఉందన్నమాట. దాన్ని లాక్కొని అక్కడ బ్యాక్ సైడ్లో మీకు ట్యాంక్ కనిపిస్తుంది, ఆ ట్యాంక్ వరకు తోయాలని చెప్పేశారు. అందువల్ల అక్కడికి ఎత్తుకోబోతున్నాడు. మొత్తానికి వచ్చేసి ఈ జేసీబీ కూడా చాలా అంటే చాలా కష్టపడింది చిన్న చెట్టుకి. ఎందుకంటే వేప చెట్టు కానీ మిగతా చెట్లకు కానీ అంత ఎక్కువ స్ట్రెంత్ అయితే ఉండదు. ఇప్పుడు చిన్న చెట్టు కాబట్టి చాలా అంటే వాటి ఇష్ట ప్రకారం పెరిగిపోయాయి ఏర్లు. అది చెట్టు కదిలిస్తూ ఉంటే బండి మొత్తం షేక్ అవుతుంది. మాకు కూడా కింద రాళ్ళు ఉన్నాయని చెప్పి మాకు కూడా అదుతుంది భూమితో కూడా. ఈ పక్కన బీర చెట్టు ఉంది, అది మా తాత చాకియాడదని, మా తాత కాలం నుంచి ఉన్నది. అది ఎన్నేళ్ళ నుంచో అది ఇంకా హైట్ పోవటం, మేము కొట్టేసుకోవటంగా ఉండింది. ఎందుకంటే అక్కడ మా తాత వాళ్ళ ఇల్లు ఉంది. ఇప్పుడు అదే ప్లేస్లో ఇల్లు అయితే నేను కట్టుకుంటున్నా, కొత్త ఇల్లు. పాత ఇల్లు ఉంది కానీ నాకు అది నచ్చలేదు. అందువల్ల కొత్త ఇల్లుగా రీసెంట్ మోడల్తో కట్టుకుంటున్నాను అనమాట. అందువల్ల ఈ చెట్టు అయితే అడ్డం వస్తుంది. ఈ రెండు చెట్లు తీయేస్తుంది. జేసీబీకి దాదాపు 1 అవర్ పట్టింది దానికి. అంత స్ట్రెంత్, అంత శక్తి, అంత బలంగా లోపలికి వెళ్ళిపోయిన ఏర్లు. అంటే ఇదంతా గలస అంటాం కదా, అంత మట్టి కూడా కాదు, రాళ్ళు గులకలుగా ఉంటాయి కదా, గలస అది పడింది అనమాట మొత్తం ఈ భూమిలో. ఒక 2-3 అడుగుల తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు, గుండిసి రాళ్ళు, మొత్తం గట్టి భూమి. ఇది గట్టి భూమి అయినా సరే కొంతమంది అయితే పిల్లర్స్ ఎందుకు మామూలుగా కట్టేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నారు. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి నేను ముందుగానే పిల్లర్స్ వేసేసి ఇల్లు కడదాం అనుకుంటున్నా, నిర్ణయించుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ దిమ్మెలు ఉన్నాయి కదా, అక్కడ అన్ని పక్కకు తోసేసి అది మొత్తం ఒక ఫ్లాట్ చేసేసినామంటే నేను కట్టుకునే కాడికి నేను కట్టేసుకుంటాను. మిగతాది మా అమ్మకు మా నాన్నకి ఇద్దరికి ఒక ఇల్లు అయితే అక్కడ కట్టిస్తాను అనమాట. అందువల్లే ఈ చెట్టు అడ్డ వచ్చేసింది. తావు అయితే ఆ జాగా రోడ్లో ఉంచి లాస్ట్ వరకు ఉంది, ఎలాంటి భయం అక్కర్లేదు. అందువల్ల సేఫ్గా అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఉన్నా కానీ ఇరుగ్గా ఉండకుండా పొడుగైతే ఉండింది. అది ఎడల్పు లేదు, మా ప్లేసు ఎడల్పు అయితే రావట్లేదు. పొడుగ్గా టౌన్లో ఎట్ట కట్టుకుంటారో అదేవిధంగా సిటీలో ఎలా కట్టుకుంటారో అలాగా సన్నగా కట్టుకోవాల్సిందే ఎవరైనా సరే. దీని బ్యాక్ సైడ్ అయితే ఇంకొక ఇల్లు స్థలం అయితే ఉంది. అందువల్ల ఇప్పుడు ఆ చెట్టు తీసేసినాం అనుకో, మా అమ్మకి మా నాన్నకి ఆడ ఒక ఇల్లు కట్టేస్తే అయితే నా వెనకనే ఉంటారు వాళ్ళు. పెద్దోళ్ళు పైన ఉంటాము, నేను కింద ఉంటాము. నేను, మా భార్య, మా కొడుకు ముగ్గురు ఒక ఇంట్లో ఉంటాము. మా అమ్మ మా నాయన పైన ఉంటారు. అందువల్ల ఈ చెట్టు తీసేసినామంటే అక్కడికి క్లియర్ అయిపోతుంది అన్నమాట. మా తావు అక్కడికి నీట్గా ఉంటుంది. మనం బేస్ మట్టం వేసుకోవడానికి, అలాగే ఇంకా ఏమన్నా చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, గలీజ్ లేకుండా ఉంటుంది అని చెప్పి ఈ పని చేసినాను అనమాట. ఇప్పుడు చెట్టు అయితే అట్లా తోచేసి తర్వాత పక్కన కోపియాలి దాన్ని. చింత చెట్టు కాబట్టి మనకు చికెన్కి కొట్టుకోవడానికి బాగుంటుంది, అలాగే పొయ్యిలోకి బాగుంటాయి మట్ట వేసుకోవడానికి. అందువల్ల తీసేసి జాగ్రత్తగా అట్లా సైడ్ పెట్టి తోచేపించేసిన. ఇక నుంచి ఈ వీడియోతో మొదలుపెట్టేసి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తాం కదా, నేనైతే కోవిడ్కి వెళ్ళిపోయిన దాకా వీడియోస్ వస్తూనే ఉంటాయి డైలీ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. ఇప్పుడైతే చెట్టు అయితే తీసేస్తాం కదా, దాన్ని మొత్తం చదును చేసిన తర్వాత మార్నింగ్ అయితే ఆచార్యను లేకపోతే సిద్ధాంత నగర్ని పిలుచుకొచ్చి వాస్తాయని పిలిపించేసి ముగ్గు అయితే పోపిస్తాం అనమాట. అది నెక్స్ట్ వీడియోతో ఉంటుంది. నాకైతే వాస్తాయని వచ్చేసి ముగ్గు పోసాడు, అలాగే మార్కింగ్ వేసేసాడు. ఎక్కడ వరకు గుంతలు లోడాలో అంతవరకు గుంతలు అయితే కొట్టించేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ చెట్టు తర్వాత ఆ చెట్టు అక్కడ మొత్తం బ్యాక్ సైడ్ వేప చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టు నుంచి మొత్తం క్లీన్ చేసేస్తా అని చెప్పిన వాస్తాయనికి. అలాగే చేపించేసి నీళ్ళు గుంతలు కూడా నువ్వే కొట్టేసుకో, ఏది
పిల్లర్స్ కూడా దీంతోనే లోడ్ వేసేసుకో, కింద గట్టి భూమి ఉంది కాబట్టి లోడలేరు మనుషులు, లేట్ అవుతుంది అని చెప్పి. అదిగాక మాకు ఇంకా 3 రోజులు 4 రోజుల తర్వాత ఇంటి లగ్నం అయితే భూమి పూజ అయితే ఉంది, అందువల్ల త్వరగా అయిపోవాలని చెప్పి జేసీబీ పెట్టేసి మొత్తం తీసేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోతో భూమి పూజ వీడియో కూడా ఉంటుంది, చూసేయండి.